ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి త్రిపురాంతక మహాక్షేత్రమునందు సిద్ధగ్నిగుండ సమేత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క త్రిపురాంతక మహాక్షేత్రాన్ని ఆదివారం నాడు దర్శించడం జరిగింది. అత్యంత ఆహ్లాదకరంగా, శుభకరంగా, మంగళకరంగా ఈ యొక్క దర్శనం పరిపూర్ణమైంది. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు నాకును, నా బంధుమిత్రులకును, నా కుటుంబ సభ్యులకును, అందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సర్వజనులెల్లరకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు త్రిపురాంతకమున కదంబ వనవాసినిగా ప్రసిద్ధికెక్కి ఉన్నది. ఇచ్చట కదంబ వృక్షములు పెక్కుగలవు. అలాగే ఈ యొక్క కదంబ వృక్ష సన్నిధిలో ఈరోజు మనము విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చెంత ఒక చిన్న నారికేల వృక్షము, అలాగే అటుపక్క వేప మహాలక్ష్మి స్వరూప వృక్షము, అలాగే మారేడు వృక్షము, ఈ యొక్క ఉయ్యాలలు కట్టుకొని ఉన్నటువంటి దంపతులు, సంతానం లేని వారు ఉయ్యాలలు, కొందరు కన్యామణులు, వివాహాలు ఆలస్యమైన వారు వివాహములు అగుటకు ఇచ్చట అమ్మవారి కదంబ వృక్షానికి ఉయ్యాలలు కట్టుకున్న సాంప్రదాయము అనేక సంవత్సరాలుగా కలదు. అలాగే ఈ యొక్క తటాకము చాలా పెద్ద తటాకము. ఈ తటాకంలో అమ్మవారు చిదగ్నిగుండ స్వరూపినిగా త్రిపుర సుందరి దేవి అమ్మవారుగా, బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారుగా కొలువై ఉన్నారు. అట్లే ఈ యొక్క కదంబ వృక్షాన్ని కూడా వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శనానంతరం ఈ కదంబ వృక్షాన్ని కూడా దర్శించుకోండి. ఈ కదంబ వృక్షాలు శ్రీశైలము, తదుపరి కాశీ, అలాగే ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రంలోనే ఉన్నాయి నాకు తెలిసి. చాలామంది ఈ మధ్య కదంబ వృక్షాలు, కదంబ చెట్లు అని చెప్పి టీవీల్లో, మన యూట్యూబుల్లో పెడుతున్నారు. చిన్న బాల్స్ లాంటి ఫ్లవర్స్, బంతుల్లాగా ఉండే ఫ్లవర్లు ఉండేటువంటి దాన్ని కదంబ వృక్షాలని పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. కదంబ వృక్షం అంటే ఇప్పుడు ఈ ఉయ్యాలు కట్టినటువంటి ఈ వృక్షము అసలైన అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి కదంబ వృక్షం. ఎవరైనా త్రిపురాంతక మహాక్షేత్రాన్ని దర్శించుకుంటే అమ్మవారి దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత ఈశాన్యంలో ఒక చిన్న గట్టు కట్టి కదంబ వృక్షం అని అక్కడ రాసి కూడా ఉంటుంది. రాసినా రాయిపోయినా కదంబ వృక్షం అనేది ఇది. ఎందుకంటే గతంలో 1995-94 సంవత్సరాల్లో నేను ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రాన్ని మొదటిసారిగా దర్శించుకున్నప్పుడు ఈ యొక్క తటాకమునకు ఉండేటువంటి చెరువు గట్టు మొత్తం దాదాపు కదంబ వృక్షాలతో నిండి ఉండేది. ఈ తటాకం నందు అచ్చట మట్టి దిబ్బల మీద కూడా ఈ తటాకం అంతా, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కదంబ వృక్షాలు అనేకం ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఇచ్చట కదంబ వృక్షాలన్నీ అంతరించిపోవడానికి కారణము ఈ తటాకం నందు ఇటుక బట్టీలకు వగైరా అవసరాలకు ఈ మట్టిని తరలించడం వల్ల ఆ చెట్లు తదనంత కాలంలో మట్టి లేక కోతకు గురయ్యి ఆ చెట్లు అంతరించిపోయినాయి. ఇప్పుడు దేవాలయం వారు ఈ తటాకమును కొంత భాగాన్ని అభివృద్ధి చేసి ఈ దేవాలయానికి అతి సమీపంగా ఆనుకొని ఉన్నటువంటి కదంబ వృక్షాన్ని పరిరక్షణ చేస్తున్నారు గుర్తుగా. కావున భక్తులెల్లరూ కూడా కాశీలో తర్వాత శ్రీశైలం తరువాత
మనము ఈ త్రిపురాంతక మహాక్షేత్రంలోని కదంబ వృక్షాన్ని చూస్తాం. దర్శించుకొని తరించండి. అచ్చమైన అమ్మవారి ప్రతిరూపం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.